మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చెయ్యండి చెయ్యండి. స్టార్ట్ చేద్దాం. పార్టీ లేదా పుష్ప? పార్టీ ఉంది పుష్ప. వచ్చిందండి వయ్యారి. ఇప్పుడే రవిచంద్రారెడ్డి గారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ రెసిగ్నేషన్ చూశాను, నేను రాజీనామా చూశాను. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. ఎందుకు చేశారు, అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి? నా సాగు నేను చేస్తాను, నీకెందుకు? ఎందుకు అలా జరిగింది అని అడిగేంత అర్హత కానీ హక్కు కానీ లేకపోతే పార్టీలో నాకు స్థానం కానీ లేదు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. కానీ బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? కొంచెం ఓపికతో ఉండండి, అన్నకి హెల్ప్ గా ఉండండి. మా అందరికి ఏ గుర్తింపు లేకపోయినా గానీ. అబ్బో, నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఇది పెద్ద ముదురు. చెప్పు, ఏదో రవిచంద్రారెడ్డి మీద ప్రేమ అన్నట్టుగా మాట్లాడతావే. నువ్వంటే ఇష్టం పిచ్చి. పార్టీలో నాకు ఒక పొజిషన్ కావాలని చెప్పేసి ఇప్పటి నుంచే ఏడుతున్నావు. అందులో తప్పే ఉంది, అది ఆర్ట్. మేము వెనకాలండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం. కానీ మస్తు పర్ఫార్మెన్స్ ఇస్తున్నావురా, నేషనల్ అవార్డు విన్నర్ లెక్క. ఇంకా ఎక్కువ చేసినావు అనుకో, బొక్కలేసి పాయా చేస్తా. ఏం చేశారు? 11 స్థానాలకు తీసుకొచ్చారు. అదేంటో అంత మాట తీసు. 151 ఎక్కడ, 11 ఎక్కడ? వేసేసాడు, బాగా వేసేసాడు. ఇప్పుడు ఎంతో మంది పార్టీని నమ్ముకుని, ఎందుకు అడుగు తింటానిక, ఎంతో మంది మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు. ఇలాంటి టైంలో పార్టీని కొంతమంది వదిలి వెళ్ళిపోతుంటే, నిజంగా చెప్తున్నానండి, ప్రపంచం అంతా దొంగ నా కొడుకులు. నిజంగా నాకు కంట్లో నీళ్ళు వస్తాయి. దొంగ నా కొడుకులండి, దొంగ ఎవరిని నమ్మడానికి వీల్లేదు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. మళ్ళీ వీళ్ళందరికీ ఒక లైక్ ఎంకరేజ్మెంట్ తగ్గినట్టు అనిపిస్తా ఉంటది. వచ్చే మరి ఇంకెందుకు లేటు, వచ్చే అలాగే ఇచ్చేద్దాం కదా, లైవ్ పెట్టేసి. ఈ మాత్రం ఇస్తే చాలు, చెల్లరగిపోతారు. ఆశీర్వదించండి మావయ్య. సో దయచేసి పార్టీకి సపోర్ట్ గా అండగా ఉండాల్సిన టైంలో వదిలేసి వెళ్ళకండి. అది నా ఇష్టం ఉండదు. అందరి తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చెప్పు. దయచేసి పార్టీకి మీరు సైలెంట్ గా ఉన్నా పర్వాలేదు, లేకపోతే మీరు యాక్టివ్ గా లేకపోయినా పర్వాలేదు, రెసిగ్నేషన్స్ చేయడం ఏంటండి? అది నీకెందుకు, మాకు 30 ఉంటాయి, నువ్వు మధ్యలో దూరాకు. ఎస్పెషల్లీ రవిచంద్రారెడ్డి గారి స్పీచెస్ అంటే నేను చాలా ఇంట్రెస్ట్ గా చూస్తాను. నేను నమ్మను. నమ్మొద్దురా, అడుగు తిరు. ఇప్పుడు వావ్, ఈ పాయింట్ ఎంత బాగుంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను. నైస్. సారీ. నేను మాట్లాడట్లేదు, నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను. కానీ ఏ సిగ్గా, భయమా, గౌరవమా? సిగ్గుతో కూడిన భయం వల్ల వచ్చిన గౌరవం అయి ఉంటుంది. పార్టీ అంటే అభిమానం అయితే మాకుంది. పట్టు పట్టు, నువ్వు ఎంత కాకబట్టినా ఇక్కడ పడేవాళ్ళేరే. సో దయచేసి యాక్టివ్ గా లేకపోయినా పర్వాలేదు, కానీ రెసిగ్నేషన్స్ అయితే చేయకండి దయచేసి. జై వైఎస్ఆర్సీపీ, జై జగన్. నీకు 15,000 చిట్టి తల్లి డ్రామా దగ్గరకు వచ్చి నేను ఎప్పటికీ జై జగన్ అనే అంటాను. అది దృష్టిలో ఉంచుకొని వైఎస్ఆర్సీపీ పార్టీలో నాకు ఒక హోదా కల్పించి, ఏదో ఒక దానికి అధ్యక్షురాలు చేస్తే వదిలిపోద్ది అని మాట్లాడుతుంది. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. నేను ఆల్రెడీ చెప్పేశాను, వామప్ అయిపోయిన తర్వాత చిన్న చిన్న ఎక్సర్సైజెస్ చేసుకోండి. ఈజీ ఎక్సర్సైజెస్ మీకు తగ్గుతుంది అనమాట. ఈ అండర్ ఆర్మ్స్ ఎక్సర్సైజ్, అండర్ ఆర్మ్స్ గానీ లేకపోతే నాకు ఇక్కడ అంటే నాకు హెవీగా ఉంటారు కాబట్టి ఇక్కడ నుంచి మొదలవుతుంది అనమాట.
ఏమిటండి మీరు మాట్లాడేది? యా జై పవర్ స్టార్ అంట. నార్మల్ ఏంటే కౌంటర్ ఇస్తున్నావు? నేనా దున్నపోతుల తిని నమస్కారం ప్రజలారా. జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నటువంటి రవిచంద్రారెడ్డి గారు రాజీనామా చేయటం జరిగింది మా పార్టీకు మాకు. ఎందుకు అంటే మేము 5 సంవత్సరాల కాలంలో చేసినటువంటి అభివృద్ధి చూసి రాజీనామా చేసినాడు. అభివృద్ధి అదెలా ఉంటుంది సార్? అభివృద్ధికి ప్యాంటు షర్టు వేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాడు సార్ అభివృద్ధికి అండర్వేర్ ఐటమ్ మర్చిపోయారు సార్. లేదా మేము ఇచ్చినటువంటి హామీలు అయ్యి నెరవేర్చలేదని ఏమన్నా రాజీనామా చేసినాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. లేదు మేము అధికారంలో ఉన్నప్పుడు దేనికైతే మాతోనే ఉన్నాడు. ఈ రోజు అన్నను ఒంటరి వాడిని చేసి అందులోనూ తండ్రి లేని బిడ్డ అయిపోయినే. ఒంటరి వాడిని చేసి రవిచంద్రారెడ్డి గారు ఈ రోజైతే రాజీనామా లేఖను కూడా ఇచ్చేసినాడు. సాయిరామ్ చూద్దాంలే. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.